హాయ్ అందరికీ ఈరోజు నేను గోంగూర పప్పు చూపిస్తాను. గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినవి వచ్చేసి 1 కప్పు కందిపప్పు, 1 పావు కప్పు పెసరపప్పు వేసేసి 2 బాగా కడిగేసి వాష్ చేసుకోవాలా. గోంగూర కడిగి పెట్టుకోవాలా. పప్పు బాగా మెత్తగా 1 అవర్ అట్లా నానపెట్టేసుకోవాలండి. నానపెట్టేసుకునే పప్పుని 3-4 విజిల్స్ వేసుకొనేసి మనం మెత్తగా ఉడికిపెట్టేసుకొనేసేసి ఇంకా గోంగూర పప్పు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు పప్పు కుక్కర్లోకి పెట్టేస్తున్నాము మెత్తగా అయిపోయేదానికి. ఇప్పుడు బాగా కడాయి పెట్టుకొనేసి 2-3 స్పూన్ల నూనె వేసుకొనేసేసి దాంట్లోకి ఆవాలు వేసుకుంటాము. ఆవాలు అయిపోయినాక జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటాము. అది అయిపోయినాక 1 పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు, 1 5-6 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద వెల్లుల్లి రెబ్బలు లైట్గా అట్లా దంచుకొని అంతా వేసుకొని ఫ్రై చేసుకుంటాము. 1 పెద్ద టొమాటో కట్ చేసుకొనేసేసి ఇది ఫ్రై చేసుకుంటాము. మనం ఏ పప్పు కన్నా కానీలేండి మనం వేసే తాలింపులోనే ఉంటుందండి టేస్ట్ అంతాను. మనం ఎంత బాగా దీనికి మనము పోపు పెట్టుకుంటే మన పప్పు అంత బాగా రుచిగా వస్తుందండి. చూడండి మన పప్పు బాగా ఉడికిపోయింది. మనం కడిగి పెట్టిండే గోంగూర సహా ఇప్పుడు పోపులోకి వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాం. గోంగూర అంతా బాగా మిక్స్ చేసుకొని వేస్తున్నామండి. ఇప్పుడు పసుపు వేసేసుకుంటాము. ఈ ఆయిల్లోనే గోంగూర, టొమాటో, ఆనియన్స్ అంతా బాగా సాఫ్ట్ అయ్యాక 2-5 మినిట్స్ అట్లా బాగా ఫ్రై చేసుకుంటాం. గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం వచ్చేసేసి 1 స్పూను కారం వేసుకుంటా ఉంటాము. తగినంత కల్లుప్పు వేసుకొని వేస్తాము. మనం ఉడుకు పెట్టుకొని మెదుపుకొని ఉండే కందిపప్పు సహా ఈ పప్పులోకే వేసుకొని వేసేసి బాగా బాయిల్ చేసుకుంటాం. చూడండి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలా. బాగా మిక్స్ చేసుకొని వేసినాము. ఈ గోంగూర ఈ మన పోపు అంతాను పప్పులో బాగా 5 మినిట్స్ బాయిల్ అయితే బాగా ఘమఘమలాడే టేస్టీగా టెంప్టింగ్గా ఉండే గోంగూర పప్పు రెడీ అవుతుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే పప్పుతో ఎప్పటికీ ఇది వదలరు. బాయిల్ చేసుకొని 5 మినిట్స్ వదులుతాం. పప్పు గోంగూర అంతా బాగా మిక్స్ అయ్యి బాగా బాయిల్ అయిపోయిందండి. నేను కడాయి చిన్నగా అవుతుంది అనేసి నేను కుక్కర్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకున్నాను. ఇది బాగా బాయిల్ అయింది, షిఫ్ట్ చేసుకునేస్తాను. వేడి గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పుకి గోంగూర పులుపు, టమాటా పులుపు చాలండి. వేడి అన్నంలోకి పప్పు నెయ్యి వేసుకొని నేను టమాటా అప్పలాలు మళ్ళీ మామిడికాయ అప్పలాలు పెట్టినానండి. ఈ 2 నంచుకొని తింటా అంటే ఎంతన్నా కానీ మనం ఎంత తిన్నామో తెలిసలేదండి. చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. గోంగూర పప్పు రెడీ.